ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ టీటీడీ మరో కీలక ప్రకటన అయితే చేసింది. సెప్టెంబర్ వరకు ఇవన్నీ రద్దు. రీసెంట్గా ఒక 4 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లుగా 4 తేదీల్లో అయితే కనుక టీటీడీ జూలై నెలకు సంబంధించి ప్రకటించింది. మరొకసారి ఇప్పుడు సెప్టెంబర్ వరకు కూడా కొన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. దీన్ని బట్టి మీరు తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్లాన్ ఉన్నా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుమల వెళ్ళే వారందరికీ దర్శనాలపై టీటీడీ కీలక అప్డేట్. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నిజానికి చూస్తే గత 4-5 నెలలుగా అసలు టీటీడీ ఖాళీ ఉండటం లేదు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో సెప్టెంబర్ వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలపైన టీటీడీ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను ప్రకటించిన టీటీడీ ఈ ఏడాది 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూలై నెల నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను ప్రకటించింది. బ్రేక్ దర్శనాల రద్దుతో పాటుగా కారణాలను వివరించింది. జూలై 14న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, జూలై 17న ఆనివార ఆస్థానం, అలాగే జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జిఆర్ స్వాముల చాతుర్మాస సంకల్పం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, అలాగే ఆగస్టు 24న పవిత్రోత్సవాల 2వ రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ విధంగా ఈ ఏడాది 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, ఇక సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అంతేకాకుండా 13వ తారీఖున కూడా ఈ యొక్క విఐపి సిఫార్సు లెటర్లు అయితే కనుక తీసుకోరు. ఈ జూలై నెలలో అయితే కనుక 13, 14, 16, 17 తేదీల్లో తీసుకోరు. ఇక సెప్టెంబర్ చూస్తే సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో సహా సెప్టెంబర్ 23వ తేదీ వరకు కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉన్న వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తేదీలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు, అంటే ఎవరైనా ప్రముఖులు ప్రోటోకాల్ పాటించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రముఖులు వెళితే వారికి మాత్రమే ఆ ప్రోటోకాల్ దర్శనం అయితే ఇస్తారు తప్ప వారిచ్చిన సిఫార్సు లెటర్లు కానీ బ్రేక్ దర్శనాలు తీసుకున్న వాళ్ళకి కానీ అవన్నీ రద్దు చేస్తుంది టీటీడీ. సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా ఆల్మోస్ట్ 23వ తేదీ వరకు కూడా ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఈ తేదీలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ యొక్క తిరుమల యాత్రకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ సూచించింది. ఒక్కసారి మళ్ళీ మీకు డీటెయిల్గా డేట్స్ చెప్పినట్లయితే జూలై నెలకు సంబంధించి 13, 14, 16, 17, అలాగే 19, ఇక ఆగస్టుకి సంబంధించి చూస్తే 22, 24, సెప్టెంబర్లో అయితే 14 నుంచి 23వ తారీఖు వరకు. సో ఈ డేట్లో ఎవరైనా మీరు సిఫార్సు లేఖలు తీసుకున్నట్లయితే కనుక అవి పని చేయవు. సో గమనించండి.